నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని నిజాలు కొంతమందికి గొంతులో వెలక్కాయబడ్డట్టు చేస్తాయి. వాటిని ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక కావాలనే ఒక వర్గం మీద ఎందుకు ఇలాంటి అంశాలను తెలియజేస్తూ విద్వేషం రెచ్చగొడుతూ ఉంటారని కామెంట్లు కూడా చేస్తారు. కానీ నిజంగా విద్వేషాన్ని రెచ్చగొడుతుంది ఎవరు? నిజంగా దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతుంది ఎవరు? విద్యా వ్యవస్థలు అంటూ మదర్సాల ముసుగులో ఏం చేస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ నమ్మడానికి కాస్త కష్టమైన, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేశ విద్రోహ చర్యలకు మదర్సాలు ఎలా అడ్డాగా మారుతున్నాయనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా నేను మీకు అందిస్తా. గతంలో కొన్ని రోజుల క్రితం మనం చూసాం, వేరే ఏదో దేశంలో కూర్చొని భారతదేశంలో అల్లర్లు సృష్టించడం ఎలా, భారతదేశంలో రైళ్లను పట్టాలు తప్పించడం ఎలా, బాగా జనం ఎక్కే ట్రైన్స్ని పట్టాలు తప్పించండి అంటూ ఒక మూర్ఖుడు మాట్లాడిన వీడియోకు సంబంధించి, ఆ మూర్ఖుడు మాట్లాడిన వీడియో తర్వాత భారతదేశంలో చాలా ట్రైన్స్ పట్టాలు తప్పించడానికి శతవిధాలా ప్రయత్నాలు చేశారు. కానీ మన వ్యవస్థ ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు అప్రమత్తంగా, పైలట్లు కూడా అప్రమత్తంగా ఉండడంతో పెద్ద పెద్ద ప్రమాదాలు ఏమీ జరగకుండా కాపాడుకోగలిగాం. అయితే ఎక్కడో దేశంలో కూర్చొని, ఒక ముస్లిం దేశంలో కూర్చొని, లేకపోతే మనకు ఒక శత్రు దేశంలో కూర్చొని ఈ దేశం మీద పగబట్టారు అంటే ఓకే, శత్రువు కాబట్టి వాడి బుద్ధి ఎప్పుడు అట్లే ఉంటుంది అనుకోవచ్చు. కానీ ఈ దేశంలో ఉంటూ ఒక మదర్సాని నడపాలి అంటే ఈ దేశం నుంచి వచ్చే ఫండ్స్ తీసుకుంటూ, ఈ దేశంలో వచ్చే ఉచిత పథకాలను తీసుకుంటూ, ఈ దేశంలో మైనారిటీలకు వచ్చే రిజర్వేషన్లను తీసుకుంటూ ఈ దేశం మీదే విషం కక్కడానికి చిన్న పిల్లలను దేశ విద్రోహులుగా మారుస్తూ, రాడికల్స్గా మారుస్తూ, మతోన్మాదులుగా మారుస్తూ వాళ్ళ జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారో తెలిస్తే విస్మయం కలుగుతుంది. రైళ్లను ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించిన సంఘటనలు ఈ మధ్యకాలంలో మన దేశంలో చాలా చూశాం. అయితే రైళ్లను పట్టాలు తప్పించడం ఎలా అన్న విషయాలను ప్రత్యేకంగా కొన్ని మదర్సాలలో నేర్పిస్తున్నారు. ఆ కుట్రకు సంబంధించిన విషయాలు ఎన్ఐఏ ఉత్తరప్రదేశ్ ఐటీఎస్ దర్యాప్తులో వెల్లడయ్యాయి. యూపీలోని ఝాన్సీ, కాన్పూర్ నగరాల్లో కొన్ని మదర్సాలలో ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. అసలు మదర్సాలంటే ఏంటి? ఈరోజు అక్కడ ఎలాంటి శిక్షణలు ఇస్తున్నారు చూస్తున్నాం. మదర్సాలలో అన్య మతాలకు సంబంధించి, ముఖ్యంగా హిందువులకు సంబంధించి తీసుకెళ్ళి బోధనలు చేయడం, మత మార్పిడిలకు పిల్లల వయసు నుంచే పునాది వేయడం, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేలాగా రెచ్చగొట్టడం, మతోన్మాదాన్ని బుర్రలోకి నింపడం. ఇప్పుడు రైళ్లను పట్టాలు తప్పించి ఆ రైళ్ల ద్వారా వచ్చే రైళ్లు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు పోతుంటే సంతోషించి ఎలా తప్పించాలి, ఏం చేయాలి అనే ఒక సైకో మెంటాలిటీని, రాడికల్ మెంటాలిటీని కొన్ని మదర్సాలలో పిల్లల మెదడులోకి చొచ్చిస్తున్నారట. అసలు దర్యాప్తు వివరాలు ఏంటంటే, మదర్సాలలో విద్యార్థులను రాడికలైజ్ చేస్తున్నారు. రైళ్లు పట్టాలు తప్పేలా చేయాలని వారిని పురిగొల్పుతున్నారు. అంతేకాదు, రైళ్లు పట్టాలు తప్పేలా ఎలా చేయాలన్న విషయం మీద కూడా వాళ్ళే శిక్షణ ఇస్తున్నారు. దర్యాప్తులో భాగంగా భద్రతా దళాలు ఝాన్సీ, కాన్పూర్ నగరాల్లోని పలు మదర్సాలలో సోదాలు చేపడుతున్నారు. రైళ్లు పట్టాలు తప్పించడం ఎలా అనే అంశంపై మదర్సాలలో శిక్షణ ఆన్లైన్లో కూడా ఇస్తున్నారు. ఆ మేరకు పలు వీడియోలను దర్యాప్తు బృందాలు కనుగొన్నాయి. వాటిలో ఇస్లామిక్ అతివాదులు రైళ్లను పట్టాలు తప్పించాలంటూ యువతను రెచ్చగొడుతున్నారు. ఆ పని ఎలా చేయాలన్న విషయాన్ని కూడా వివరిస్తున్నారు, నేర్పిస్తున్నారు. అటువంటి కుట్రకు సంబంధించి ఒక మదర్సా టీచర్ ముఫ్తీ ఖలీద్ నద్వీని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తు బృందాలు గురువారం నద్వీ ఇండ్లలో సోదాలు చేశారు. పలు గంటల పాటు ప్రశ్నించారు. తదుపరి దర్యాప్తు కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. అయితే ముస్లిం ముఖ పోలీస్ కాన్వాయ్ని చుట్టుముట్టి నద్వీని విడిపించుకుపోయింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని మళ్లీ అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతని ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ తదితర వస్తువులు సీజ్ చేశారు. నద్వీ ఉగ్రవాద కార్యకలాపాలు, విదేశీ నిధులకు సంబంధించిన కేసులో నిందితుడు. అతన్ని ప్రశ్నించిన పిమ్మట పోలీసులు విడిచిపెట్టారు. నద్వీని తీసుకెళ్లే సమయంలో ఎన్ఐఏ, ఐటీఎస్ బృందాలను అడ్డుకొని నిందితుడిని విడిపించుకొని పరారైపోవడం మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సంఘటనకు సంబంధించి సుమారు 100 మంది మీద కేసు నమోదైంది. గత 3 నెలల్లో ఝాన్సీ, కాన్పూర్ పరిసర ప్రాంతాలలో సబర్మతి ఎక్స్ప్రెస్, కాలింది ఎక్స్ప్రెస్ వంటి రైళ్లను పట్టాలు తప్పించేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రాంతం మీదుగా ప్రయాణించే వందే భారత్ రైళ్ల మీద కూడా రాళ్లు రువ్వాలు. రైలు పట్టాల మీద సిలిండర్లు, దుంగమొత్తులు, టైర్లు వంటివి పెట్టారు. రైల్వే పనివాళ్లు లేదా స్థానికులు వాటిని గమనించి సమాచారం ఇస్తుండడంతో పెద్దగా అవాంఛనీయ సంఘటనలేమీ జరగలేదు. ఎక్కడికి పోతోంది ఈ దేశం? ఏమైపోతోంది? ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఎమ్మటే మైనారిటీల మీద యాక్షన్ తీసుకుంటున్నారని కుహోనా సెక్యులర్ వాదులు అందరూ బయటకు వస్తారు. మరి ఇప్పుడు ఆ సెక్యులర్ వాదులు ఎందుకు ప్రశ్నించట్లేదు? మైనారిటీలైనా మీకు ఈ దేశంలో అన్ని రకాల హక్కులు ఇస్తున్నప్పుడు ఈ దేశం మీద కుట్రను పెంచి పోషిస్తూ పిల్లలకు ప్రాణాలు తీయడానికి కూడా తయారు చేస్తారంటే ఈ యదవ మూక గురించి ఎందుకు మాట్లాడట్లేదు? వారేవా
దేశం కోసం సమాజం కోసం పనిచేస్తున్న ఒక వ్యక్తిని ప్రోత్సహించడం చేత కాదు, కానీ నద్వి లాంటి దేశ విద్రోహ చర్యలు చేస్తూ పిల్లల్ని రాడికల్స్గా ఉగ్రవాదులుగా తయారు చేయడానికి ప్రయత్నించేటోళ్ళను ఆ మూక ఎలా కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిందో చూసిండ్రా? మదర్సాల ముసుగులో జరుగుతున్న ఒక్కొక్క భాగవతం బయటపడుతున్న తర్వాత ముస్లిం సోదరిమణులే ఆలోచించండి, మీ పిల్లల్ని మదర్సాలలో చదివిస్తారా? దానివల్ల మీ పిల్లలు ఈ దేశానికి మీకు భరోసానిచ్చే పౌరులుగా మారతారని మీరు అనుకుంటున్నారా? అండ్ మిగిలిన వాళ్ళకి సంబంధించి కూడా చెప్తున్నాం, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో కలిసి తిరుగుతున్నారు, స్కూల్కే వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, కొంచెం గమనించండి. లేకపోతే నద్వి లాంటి దేశద్రోహులు పిల్లల మెదళ్లను రాడికల్ చేసి దేశ విద్రోహులుగా మార్చి తిన్నింటి వాసాలే లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్న అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంతగా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే, ఈ ఛానల్ వల్ల సమాజానికి, దేశానికి, సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్. దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది. చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో ఆర్వాయిస్తో మాట్లాడాలి, లేదా ఆర్వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.